Hi everyone, my name is Lakshman Rao. I am the director of Abhyas Colleges. My qualification is MSc and MS IIT Madras. నేను ఆల్మోస్ట్ 34 ఇయర్స్ నుంచి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానండి. మా అభ్యాస్ కాలేజెస్ 2006లో ఎస్టాబ్లిష్ చేశాను. మరి 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్ అయినాక లేదా ఆబ్వియస్లీ ఇప్పుడే ఒక ఓరియంటేషన్లో 10th క్లాస్ తర్వాత ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఏ డైరెక్షన్లో ఎలాంటి కోచింగ్ తీసుకొని ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తే కెరీర్లో ఎర్లీ స్టేజ్లో సెటిల్ అవ్వచ్చు. మరి బైపీసీ తీసుకుంటే ఒక డాక్టర్ అయినా ధ్యేయం, డాక్టర్ కాకుండా డిఫరెంట్ కోర్సెస్ లేవా? చాలా మంది కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అడ్మిషన్స్ ప్రాసెస్ టువర్డ్స్ ఇంటర్మీడియట్ అండి. సో స్టూడెంట్స్ ఒక రకమైన గందరగోళానికి గురై ఉంటారు. మరి ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీలో ఐఐటి ఓరియంటేషన్ లో కోచింగ్ తీసుకుందామా, మరి ఐఐటి అయినా లైఫ్, అది కాకుండా ఇంకా బెస్ట్ యూనివర్సిటీస్ లో ఇంజనీరింగ్ చదవలేమా? చాలా మంది స్టూడెంట్స్ ఎక్సెప్ట్ 10% అనుకోండి ఇండియాలో, అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక ఎనిగ్మా సిచ్యువేషన్ లో ఉంటారు. వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళకి మంచి సజెషన్స్ ఇవ్వాలని వీడియో చేయడం జరుగుతుందండి. మరి 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ కి ఒక కెరియర్ గైడెన్స్ లాగా యూజ్ అయ్యే కొన్ని పాయింట్స్ చెప్తాను. మరి ఎంపీసీ గ్రూప్ మీరు తీసుకోవాలని ఆలోచన చేస్తే అఫ్ కోర్స్ 10th వరకు ఐఐటి ఫౌండేషన్ ఉన్నా లేకపోయినా 10th క్లాస్ తర్వాత మరి ఐఐటి ఓరియంటేషన్ లో ప్రిపేర్ అయ్యి మరి ఐఐటిలో మంచి ర్యాంక్ తెచ్చుకోలేమా? చాలా మంది స్టూడెంట్స్ 10th క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ ఉంటేనే ఐఐటిలో సక్సెస్ అవుతాం అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. అది రాంగ్ అండి. 10th క్లాస్ వరకు మీరు ఎలా ఉన్నారు, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు ఓరియంటేషన్ అంతా కూడా ఫార్ములా బేస్డ్ కాకుండా కాన్సెప్చువల్ బేస్డ్ గా నేర్చుకుంటే ఈజీగా ఐఐటిలో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. ఐఐటిలో జాయిన్ అవ్వాలంటే మరి జేఈ అడ్వాన్స్డ్ అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 sets ఆఫ్ పేపర్స్. టోటల్ డేలో 6 hours ఎగ్జామ్ రాయాలి. దాంట్లో 50% స్కోర్ చేస్తే మరి ఐఐటిలో ర్యాంక్ వస్తుందండి. ఈ ఐఐటిలో ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయాలంటే ముందు మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి. మెయిన్స్ అనేది మరి 2 sessions గా కండక్ట్ చేయడం జరుగుతుంది. జనవరిలో ఒకటి, ఏప్రిల్లో ఒకటి. ఈ మెయిన్స్ అనేది ఇంటర్మీడియట్ అయిన తర్వాత 3 hours ఎగ్జామినేషన్. క్వశ్చన్స్ మోడరేటివ్ గానే ఉంటాయి. 300 మార్క్స్ కి అరౌండ్ 170, 180 స్కోర్ చేస్తే బెస్ట్ ర్యాంక్ వస్తుంది జేఈ మెయిన్స్ లో. మోర్ దాన్ 200 అయితే ఇంకా క్వాలిటేటివ్ ర్యాంక్ వస్తుంది. మరి మెయిన్స్ లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. మరి మెయిన్స్ లో క్వాలిఫై అవ్వాలి అంటే అరౌండ్ 100 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేపర్ అండి. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. సో 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 10th క్లాస్ లోనే అబ్నార్మల్ గా ఉండాలి. 10 points వస్తేనే యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ప్రిపరేషన్ ఫర్ ఐఐటి. లేదా 10th వరకు ఐఐటి ఫౌండేషన్ ఉన్నప్పటికీ మరి ఐఐటిలో క్రాక్ చేయలేని ఎంతమంది ఉన్నారు? మా అభ్యాస్ కాలేజ్లో 2014లో ఒక పాప అండి, అమ్మాయి 10th క్లాస్ లో 8.2. మీకు ఇన్స్పైరింగ్ ఉంటుందని చెప్తున్నాను. కానీ ఆల్ ఇండియా 28 ఓపెన్ కేటగిరీలో ఐఐటి ర్యాంక్ వచ్చింది మా అభ్యాస్ లో. నౌ షీఈస్ అబౌట్ టు ఫినిష్ బీటెక్ ఇన్ ఐఐటి ఖరగ్పూర్ అండి. ఒక సత్యనారాయణ అనే స్టూడెంట్ కూడా కరీంనగర్ పెద్దపల్లి నుంచి ఎప్పుడో చదివాడు మా దగ్గర 14 years బ్యాక్. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఫౌండేషన్ అప్ టు 10th standard రిగార్డింగ్ ఐఐటి. అసలు ఐఐటికి ఐటీఐ కూడా డిఫరెన్సియేషన్ తెలియనటువంటి స్టూడెంట్. హీ గాట్ 1100 ర్యాంక్. మరి అశ్విన్ రెడ్డి నిర్మల్ నుంచి 10th క్లాస్ వరకు మరి ఆ ఫౌండేషన్ ఏం లేదు. మరి ఆ కుర్రోడికి కూడా 1700 ఐఐటి ర్యాంక్ వచ్చింది. చాలా మంది స్టూడెంట్స్ మా అభ్యాసే కాదు, చాలా ప్లేసెస్ లో మనం చూస్తున్నాం. రూరల్ ప్లేసెస్ నుంచి వచ్చి కూడా ఐఐటిలో ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఐఐటిలో అంటే జేఈ అడ్వాన్స్ లో బెస్ట్ స్కోర్ తెచ్చుకొని ఐఐటిలో బీటెక్ చదివి ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మరి ప్లేస్మెంట్స్ ద్వారా 2 years జాబ్ చేసి మళ్ళీ ఎంఎస్ ఫినిష్ చేసి ఆ ఎంఎస్ తర్వాత ఎంబీఏ కూడా చేసి కొన్ని కంపెనీస్ కి మల్టీనేషనల్ కంపెనీస్ కి సిఇఓస్ కూడా ఉన్నారు. అంతెందుకు మన తెలుగు రాష్ట్రాల నుంచి మన కామన్ స్టేట్ గా ఉన్నప్పుడు సత్యానాదెండ్ల మన తెలుగు అతనే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఇఓ. అతని శాలరీ మీకు ఆఫ్ కోర్స్ తెలుసు, గూగుల్ చేయండి తెలుస్తుంది. అలానే సుందర్ పిచ్చే, శివనాడ వీళ్ళందరూ మన ఇండియన్స్ అండి. దే ఆర్ నౌ సిఇఓస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్. వాళ్ళు ఆ స్థాయికి వెళ్తాను. మరి ఏంటి వాళ్ళకి 10th క్లాస్ లోనే ఎక్స్ట్రాడినరీగా ఏం కాదు. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్. నాకు 10th క్లాస్ వరకు ఏం రాదు. మరి ఒక రూరల్ ప్లేసెస్ లోనే చదువుకున్నాను. మరి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ లో ఒక లెక్చరర్ నన్ను ఇన్స్పైర్ చేశాడు. అరే బాబు, ఎప్పుడు ర్యాంకు మార్కు కాదు, కాన్సెప్చువల్ గా సబ్జెక్ట్ నేర్చుకో. ఆ సబ్జెక్ట్ నేర్చుకునే ప్రాసెస్సే నిన్ను డ్రైవ్ చేస్తుంది టువర్డ్స్ ర్యాంక్. ర్యాంక్ తెచ్చుకోవడం అనేది ఎప్పుడు ర్యాంక్స్ వైపు మనం
ఎప్పుడు ఫోకస్డ్గా ర్యాంక్ మీదనే దృష్టి పెడితే ఒక టెన్షనే మిగులుతుంది. ఫోకస్ అంతా కూడా లెర్నింగ్ ప్రాసెస్ లైక్ కాన్సెప్చువల్గా స్ట్రాంగ్గా ఉండాలి. √(x²) అంటే నాకు ఇంటర్మీడియట్లో కూడా అది ఎక్సే అనుకునేవాడిని, దానికి చరిత్ర చాలా ఉంది. మోడ్ ఎక్స్ క్యాన్సిలేషన్ యూజువల్లీ చేస్తూ ఉంటాను 10th క్లాస్లో. క్యాన్సిలేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయకూడదు. ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయమంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం. దానికి ఒక చాలా థియరీ ఉంది. సబ్జెక్ట్ అనేది ఒక మ్యాథ్సే కాదు, ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా, అది బాటనీ అయినా జువాలజీ అయినా, ఏదైనప్పటికీ సబ్జెక్ట్ లాజికల్ గానే ఉంటుంది. కెమిస్ట్రీ అంటే ఏదో యాడ్ చేయాలి, నాకు గుర్తుండదు, నేను చాలా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ని, నేను లాజికల్ బేస్డ్ అనుకోవద్దండి. కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ త్రూ విచ్ యూ కెన్ లెర్న్ బై యూజింగ్ కాన్సెప్చువల్ అప్రోచ్. ఇలా 10th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి మన 10th క్లాస్ తర్వాత ఒక ఐఐటీఏ కాదు లైఫ్, ఇంకా ఐఐటి తర్వాత చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అని మనం గైడ్ చేస్తూ వాళ్ళని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళు బీటెక్ చదివే అవకాశం ఉంటుందండి. సో నాతో మీరు పర్సనల్గా మాట్లాడాలంటే 9110596427కి కాల్ చేయొచ్చు.